రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు 9 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ఆసుపత్రిపై సిబ్బంది నిర్లక్ష్యంపై నవంబర్ నుంచి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయని చెప్పారు. దీనిపై డైరెక్టర్ ఉద్యోగులను పిలిచి హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తాము తనిఖీలకు వస్తున్నట్లుగా కూడా ముందుగా వారికి తెలిసిపోతోందని కూడా తెలిపారు. రోజుకు కేవలం 50 ఓపీ కేసులు మాత్రమే నమోదవుతున్నట్లుగా వివరాలు వెల్లడించారు. ఉద్యోగుల సస్పెన్షన్ తర్వాత ఓపీ కేసులు 170 వరకు పెరిగాయని మంత్రి సుభాష్ చెప్పారు. మంగళవారం రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. అందులో సుమారు 5 డాక్టర్లని 4 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. పలు చోట్ల నుంచి అంత హార్ష్గా ఎందుకుండా ఉన్నారు అనే ప్రశ్నలు వెలువరుస్తూ ఉన్నారు. దానికి కారణం ఒకటే, నవంబర్ 10వ తారీఖున కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ రోజునే అక్కడ సిబ్బందిని అంతా మా డైరెక్టర్ గారు ఒక చోటకి చేర్చి, ఇది కరెక్ట్ కాదు, మీరు విధులకు సరిగ్గా హాజరు కావట్లేదు, మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వెంటనే చెప్పడం జరిగింది. గత మంగళవారం రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో